వాళ్ళ ఫ్రెండ్ డేవిడ్ అనమాట. ఏం పేరు చెప్పండి? డేవిడ్. డేవిడ్ అనే అబ్బాయి గురించి మనం ఒక కథ తిందాం. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు పండగలు చేసుకుంటాం కదా, క్రిస్మస్, ఇంకేమేమి పండుగలు చేస్తారు? న్యూ ఇయర్, క్రిస్మస్, న్యూ ఇయర్, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా ఏ దొరికేసి కదా, క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కదా చేసుకుంటాం. ఈ పండగలు చేసుకుంటాం. సరే, రైట్, నేను చెప్పేది వినాలి. ఇప్పుడు ఈ డేవిడ్కి కూడా పండగలు చేసుకోవడం అంటే బాగా ఇష్టం. అయితే ఈ డేవిడ్ అనే అబ్బాయి క్రిస్టియనే, క్రైస్తవుడే. వాళ్ళ అమ్మ నాన్న దేవుని మందిరానికి వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మ నాన్నతో పాటు ఈ చిన్న బిడ్డ కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాడు. ఆ అబ్బాయి పేరు డేవిడ్. సరే, క్రిస్మస్ పండగ దగ్గరలో ఉంది. దగ్గరలో అంటే ఇంకొక 10 రోజుల్లో ఏముంది చెప్పండి? క్రిస్మస్ పండగ. క్రిస్మస్ పండగ అంటే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? క్రిస్మస్ పండగ వస్తుందంటే మనకేం కావాలి? ఓ, బట్టలు కావాలి, కొత్త బట్టలు కావాలి కదా, మంచిది. ఇప్పుడు ఈ డేవిడ్ అనే అబ్బాయి క్రిస్మస్ పండగకి అందరికంటే నేను స్పెషల్గా చేసుకోవాలి, నేను ప్రత్యేకంగా చేసుకోవాలని జుట్టు పెంచుకొని జుట్టునెట్టు అనుకుంటా ఈ సంవత్సరం పండగెట్ట చేయాలా, ఈ సంవత్సరం పండగెట్ట చేయాలా అనుకుంటున్నాడు కదా. కొందరికి జుట్టు పెంచుకునే అలవాటు ఉంటుంది కదా కదా. దేవుని బిడ్డలు మాదిరిగా ఉండాలి కదా, మంచిది. ఈ అబ్బాయి కూడా జుట్టు పెంచుకొని నేను క్రిస్మస్ పండుగ ఎట్ట చేస్తే బాగుండు, ఎట్ట చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది అంటే, క్రిస్మస్ పండుగని ఎట్ట చేసుకోవాలని ఆలోచిస్తూ క్రిస్మస్ పండుగ రోజు ఏం చేయాలనుకున్నాడు? ఓ, మీరు కూడా కాలుస్తారా? అవునా, మీరు దేవుని పిల్లలేనా? ఏరా, ఇప్పుడు మీ దగ్గర గన్ ఉందా లేదా? ఏది? ఓకే, నా దగ్గర గన్ ఉంది. నా దగ్గర గన్నుతో ప్రతిరోజు కాలుస్తూ ఉంటా. ఎవరిని? సైతాను గాడిని. నా దగ్గర గన్ ఏది చెప్పండి? ఏది? నా గన్ ఏది అబ్బాయి? ఇది నా గన్. దీంతో ప్రతిరోజు ఏం చేస్తాను చెప్పండి? సైతాన్. మీ గన్ ఉందా? చూపెట్టండి. వావ్, వెరీ గుడ్ రా. అరే, కొందర గన్ను చినిగిపోయింది అబ్బాయి. వెరీ గుడ్ అమ్మా. మీకు ఎవరెవరికైతే ఒకవేళ క్రొత్త నిబంధనలను అందజేస్తాం ఈ 3 రోజుల లోపల. ఏ పిల్లలకు కూడా బైబుల్ లేదంటానికి వీలు లేకుండా కనీసం కొత్త నిబంధన అయినా ఈ అయిపోయే లోపు కొత్త నిబంధన అయినా ఒకవేళ పిల్లలకి అంకులు అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు మన దగ్గర గన్ను లేకపోతే వాడు సైతాను గడు రోజు వస్తాడు మనల్ని క్రిస్మస్ పండుగ వేరేలాగా జరుపుకోమంటాడు కదా. బాంబులు కాల్చమంటాడు, డ్యాన్స్లు ఏమంటాడు, నాట్యాలు చేయమంటాడు, పనికి మాలిన పనులన్నీ చేయమంటాడు. మనం ఏం చేయాలి? క్రిస్మస్ పండుగ రోజు చక్కగా తలస్నానం చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని అమ్మా నాన్న మంచిగా స్పెషల్గా ఏమైనా భోజనం చేస్తే ఆ భోజనం చేసి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. అక్కడ దేవుని బిడ్డలతో జీవించాలి, దేవుని మందిరంలో సంతోషించాలి. అది మన క్రిస్మస్. కానీ ఈ డేవిడ్ అనే అతను ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి? బాంబులు కాల్చుకోవాలి, బాంబులు తెచ్చుకోవాలి, టపాసులు తెచ్చుకోవాలి, ఇంకా ఇవేవి పైకి పోతాయి కదా. ఏంటివి? ఓకే, అవాసవ అన్నట్లేదు, ఆదామవ అన్నట్టుంది. రైట్. ఆ అబ్బాయికి వాడికి పైకి పోయి కాల్చాలనే ఆలోచన వచ్చింది కదా. నేను పండక్కి బాగా పైకి పోయి కాల్చుకోవాలని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, అవి కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు లేవు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేయాలనుకున్నాడు, టపాసులు కొనుక్కోవాలనుకున్నాడు. కానీ తన దగ్గర ఏమి లేవు చెప్పండి? డబ్బులు లేవు. డబ్బులు ఎట్ చేయాలి? డబ్బులు లేవు. అవి కొనుక్కోవాలంటే డబ్బులు అవుతాయి కదా, ఎంతో కొంత అవుతాయి కదా డబ్బులు. కానీ ఆ అబ్బాయి దగ్గర, డేవిడ్ అనే అబ్బాయి దగ్గర రూపాయి కూడా లేదు. అస్సలు డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్ని బట్టలకు అడిగితే డబ్బులు ఇస్తారు కదా, బైబిల్కి అడిగితే డబ్బులు ఇస్తారు, లేదా ఏమైనా తినడానికంటే డబ్బులు ఇస్తారు.
నేను టపాసులు కొనుక్కుంటానంటే వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? దేవుని బిడ్డలే కదా. అవి ప్రమాదం జరుగుతాయి. అందుకనే పిల్లలు వాటి జోలి వెళ్ళకూడదు. అది మీ పని కాదు. వాటి జోలి వెళ్ళకుండా, టపాసుల జోలి వెళ్ళకుండా, అవి ప్రమాదం జరుగుతాయి. అందుకని డబ్బులు అమ్మా నాన్న ఇవ్వరు కదా, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. కూర్చోవడం లేదు, పడుకోవడం లేదు, నిద్ర పట్టడం లేదు. ఎట్లయినా క్రిస్మస్ పండుగకి నేను టపాసులు పేల్చాలి, ఇంకా పైకి పోయేయి ఏంటరవి వయసు వాయి నేను కొనుక్కోవాలి, వాటిని పేల్చాలి, పండగ రోజు ఆనందం చేయాలి అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడు. డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు వాళ్ళ మమ్మీ పిలిచి ఏం చెప్పింది? ఏం చెప్పిందంటే, అరే షాపుకి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్పింది. ఏం చెప్పింది? షాపుకి అక్కడ ఒక అన్న, ఎవరైనా అక్కడ కూర్చోండి కొంచెం ముందు. ఒక బ్రదరు, ఎవరొకళ్ళు బ్రదర్ కొంచెం అక్కడ కూర్చోండి అన్న, పిల్లల దగ్గర. పిల్లలు అన్నంగా సహజం, పాపం వాళ్ళు అల్లరి చేస్తారు, ఊరుకోండమ్మా. ఇప్పుడు వాడు ఏం చేయాలో అర్థం కాలేదు, డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళ అమ్మ సరుకులు తెమ్మని, కూరగాయలు ఇంకేదో సరుకులు తెమ్మని డబ్బులు ఇస్తే వాడు అక్కడికి వెళ్ళి సరుకులు తీసుకున్నాడు. సరుకులు తీసుకుంటే కొన్ని డబ్బులు ఏమైనాయి? మిగిలినాయి. ఎప్పుడైనా మీరు అమ్మా నాన్నకి సరుకులు తెచ్చి పెట్టారా? డబ్బులు మిగిలయ్యా? ఉంచుకున్నారా? అమ్మోళ్ళకి ఇచ్చారా? నాకు మీరందరూ తెలుసు, మీ అమ్మా నాన్న తెలుసు, మళ్ళీ వచ్చి అడుగుతా. వెరీ గుడ్, ఇచ్చారా? మీరు వెరీ గుడ్ బాయ్స్. గుడ్, మీరు చెప్పుకుంటే అట్ట మీరు చెప్పండిరా, గుడ్ గర్ల్స్ అనా కాదా? తప్పు, మన పిల్లలు వాళ్ళు. ఏం చెప్పాలి వాళ్ళ గురించి? వెరీ గుడ్, మీరు చెప్పండి. చూసారా, అది మనమంతా కలిసి మెలిసి ఉండాలి కదా. వీళ్ళకి గిఫ్ట్ వస్తే మనం ఆనందించాలి, వీళ్ళకి గిఫ్ట్ వస్తే మాకు గిఫ్ట్ వస్తే వెరీ గుడ్. ఇప్పుడు వాడు సరుకులు తీసుకురమ్మంటే సరుకులు తీసుకొచ్చాడు. కొన్ని డబ్బులు మిగిలాయి. వాడు ఏం చేశాడంటే జేబులో తెచ్చుకొని వాళ్ళ అమ్మకి ఇలా అట్లా రోజు కొంచెం సరుకులు తేవడం. అమ్మ ఏమన్నా తీసుకురావాలని అడుగుతున్నాడు. ఎందుకు? డబ్బులు మిగిల్చుకోవడానికి. ఎందుకు మిగిల్చుకొని ఏం చేయాలి? ఆ టపాసులు కొనుక్కొని పండగ చేయాలి, క్రిస్మస్ పండగ చేయాలి. అట్లా రోజు సరుకులు తీసుకొచ్చి కొంచెం డబ్బులు మిగిలించుకొని జేబులు వేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా అబ్బాయి మంచోడు, మా అమ్మాయి మంచిది అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక రోజు రానే వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోగు చేసుకున్నాడు, లెక్కేసుకున్నాడు. ఏడికి పోయాడు? ఇంకా క్రిస్మస్ పండుగ రేపు ఉందనంగా ఈరోజు ఏడికి వెళ్ళాడు చెప్పండి? షాపింగ్కి వెళ్ళాడు. ఏమి షాపింగ్ చేయడానికి? టపాసులు కొనుక్కోడు. అక్కడికి వెళ్తే అందరు కేకలేస్తున్నారు, మా దగ్గర కొనుక్కో అని. వీడి మైండ్ అంతా ఏడుందంటే నేను ఏం కొనుక్కోవాలా? పైకి పోయే కొనుక్కోవాలా. ఏంటివి? పైకి పోయి కొనుక్కోవాలి. పైకి పోయేయి బాగా శబ్దం వచ్చేయి కొనుక్కోవాలని చెప్పి అట్లా ఆలోచించి బాగా సంచి నిండా ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? సంచి నిండా అవాయిసవాయిలు తెచ్చుకున్నాడు. మొత్తం తెచ్చుకున్నాడు. సంచి నిండా అవాయిసవాయిలు తెచ్చుకొని బాగా టపాసులు తెచ్చుకొని శబ్దం వచ్చేవి తెచ్చుకొని వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి ఒక మూలన దాచిపెట్టుకున్నాడు. ఎక్కడ దాచిపెట్టుకున్నాడు చెప్పండి? ఓ మూలను దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు అమ్మ నాన్న వచ్చారు. అరే రేపు పండగ వస్తుంది, నీకు బట్టలు తెచ్చాం, నీకు ఏం వంటలు చేయమంటావు? అరే గారెలు వండమంటావా, దోశలు వండమంటావా, చపాతి, మీకు ఏదంటే ఇష్టంరా? బిర్యానీ ఒకడు, సమోసా ఒకడు. ఇప్పుడు ఏడు పాస్టర్ గారు లేడు, పెట్టేద్దాం. సరే వాడికి నీకు ఏది ఇష్టం రా అంటే వాడు ఏమీ చెప్పట్లా. వాడి మనసులో ఏముంది? టపాసులు కాల్చాలి. ఇక రేపు క్రిస్మస్ అనంగా ఈరోజు ఇక పడుకొని ఆలోచిస్తా ఉన్నాడు. ఎట్లా కాల్చాలి, ఏం చేయాలి? ఇక తెల్లారితే క్రిస్మస్ అంటే ఈరోజు ఎంత తారీఖు? 24. రేపు పొద్దున 25. ఇక 25 రానే వచ్చింది. ఇక లీసాడు. ఇక అందరు ఏడకి బయలుదేరుతున్నారు? చర్చికి బయలుదేరుతున్నారు. దేవుని బిడ్డలంతా తలస్నానం చేసి
చర్చికి బయలుదేరతంటే వీడు మాత్రం టపాసులు తీసుకుని అడగబోయాడు చెప్పండి. ఓ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి రోడ్ల మీద తిరిగి టపాసులు కాల్చి అవయసవాలు కాల్చి ఎప్పుడుకో వచ్చి కొన్ని మిగిల్చుకున్నాడు. కొన్ని రాత్రికి కాల్చడానికి మిగిల్చుకున్నాడు. ఇప్పుడు కాల్చి వచ్చాడు, వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు. అవన్నీ కాల్చి వచ్చి ఏమి ఎరగనట్టుగా ఏడకొచ్చాడు చెప్పండి, చర్చికి వచ్చాడు. ప్రైజ్లాడు అంకుల్ కదా. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, ఎక్కడికక్కడ నేను ఏడకి పోలేదు మమ్మీ, నేను ఎక్కడికి పోలేదు డాడీ అంటారా ఎప్పుడైనా? ఇప్పుడు అవి ప్రమాదం అని చెప్పారు ముందే, కానీ వినలే. కొన్ని దాచిపెట్టుకున్నాడు, కొన్ని పగలో కాల్చేశాడు, మందిరానికి వెళ్ళి వచ్చాడు. మళ్ళా రాత్రికి ఏం చేశాడు చెప్పండి, కొన్ని మిగిల్చుకున్నాడు. కొన్ని మిగిల్చుకొని ఇక పోయాడు. ఏడకి పోయాడు, సెంటర్కి పోయాడు. ఇక రాత్రి అయింది. ఇక కొన్ని జేబులో పెట్టుకున్నాడు. ఏటి ఆ పైకి పోయాయి, కొన్ని జేబులో పెట్టుకున్నాడు. ఒకటి చేత్తో పట్టుకున్నాడు. ఇక రండి రా అన్నాడు. వాళ్ళు పిల్లలు వచ్చారు, వీళ్ళు పిల్లలు వచ్చారు, టపాసులు ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, వీడు కూడా వచ్చాడు. నేను ముట్టిస్తా చూడరా అన్నాడు. ఇట పెట్టి ముట్టించాడు. అది అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి ఎక్కడంటుకొని చెప్పండి, ఆ జేబులో ఉన్న మిగిలిన ఆ వయసు వాళ్ళకి అంటుకుంది. ఇప్పుడు అట్లా అన్నీ పేలిపోయి ఏమైంది చెప్పండి, చర్మం అంతా కాలిపోయింది, కాళ్ళు కాలిపోయాయి, ఈ ఈ ఇక్కడ తోడ భాగం కాలిపోయింది, పొట్ట కాలిపోయింది, ఇట్లా ఈ చంపంతా కాలిపోయింది, ఈ భాగం అంతా కాలిపోయింది. ఇప్పుడు పాపం ఎవరో చూశారు, అరే రే పాపం ఎవరు అబ్బాయి అని రక్తం గారుతుంది, ఏడుస్తున్నాడు, అల్లాడిపోతున్నాడు. ఇంకా ఏం చేశారు చెప్పండి, ఎవరో పిల్లలు ఎక్కడికి తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాయనకి ఫోన్ చేశారు. అరే మీ అబ్బాయి ఇట్లా గాయమైంది అంటే ఇప్పుడు పోయారు. అర్ధరాత్రి వాళ్ళ అమ్మ నాన్న పోయారు. పోతే బెడ్ మీద పడుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, చర్మం అంతా కాలిపోయింది, ఊడిపోతుంది, బాగా కాలిపోయింది. డాక్టర్ అన్నాడు కోలుకునే లేక చాలా రోజులు పట్టుద్ది, ఇప్పుడు అల్లా కోలుకోడు. వాడికి ఏమర్థం అవుతుందంటే, అసలు నా కాలు పనిచేస్తుందా, నా చెయ్యి పనిచేస్తుందా? అప్పుడు ఆ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తా ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు చెప్పండి, నేను మా అమ్మ నాన్న ఏం చేశాను, మోసం చేశాను, వాళ్ళను మోసం చేశాను, వాళ్ళ దగ్గర దొంగతనం చేశాను, వాళ్ళకు చెప్పకుండా డబ్బులు దాచిపెట్టుకున్నాను, ఇది నా తప్పు కదా, ఇది నా పాపం కదా. అప్పుడు సండే స్కూల్కి వచ్చేవాడు డేవిడ్, ఇట్లా VBSకి వచ్చేవాడు. సండే స్కూల్ టీచర్స్ చెప్పారు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని చెప్పారు. అయినా ఏం చేయలేదు డేవిడ్, వినలేదు, ఏం కాదులే అనుకున్నాడు. ఇప్పుడు చర్మంతా కాలిపోయి కాలు చెయ్యి మంట కొడతా ఇప్పుడు పడక మీద పడుకొని మంచం మీద పడుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి, అయ్యో యేసయ్యా నేను తప్పు చేశాను యేసయ్యా, పొరపాటు చేశాను యేసయ్యా, ఇంకెప్పుడు నేను దొంగతనం చేయను యేసయ్యా, ఇప్పుడు నా కాలు నా చెయ్యి పని చేసిద్దా ప్రభు అని యేసయ్య దగ్గర ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏడుస్తా ఉన్నాడు. అప్పుడే అతని దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి, ఎవరు వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. మమ్మీ డాడీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకంటే. ఏంట్రా డేవిడ్ చెప్పరంటే, నేను తప్పు చేశాను మమ్మీ, తప్పు చేశాను డాడీ. ఏంట్రా ఏం చేసావంటే, మీకు తెలియకుండా నేను డబ్బులు ఏం చేశాను, దొంగతనం చేశాను, దాచుకున్నా. ఆ డబ్బులు పెట్టి ఎవరికి తెలియకుండా ఎంజాయ్ చేయాలనుకున్నాను, కానీ ఇదిగో నా పరిస్థితి ఇలాగ. నన్ను క్షమిస్తారా మమ్మీ, నన్ను క్షమిస్తారా డాడీ అని ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఆదరించి, యేసయ్య క్షమిస్తున్నాడమ్మా, యేసయ్య అందుకనే మాకు కనబడకుండా నువ్వు చేయాలనుకున్నావు, కానీ నిన్నెవరు చూస్తున్నారు, యేసయ్య చూస్తాడు, యేసయ్య క్షమిస్తాడు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన చేయించారు. యేసయ్య నేను పాపిని, ఇంకెప్పుడు నేను అలాంటి తప్పులు చేయనని క్షమాపణ కోరుకున్నాడు. యేసయ్య తన పాపాలు ఏం చేశాడు చెప్పండి, క్షమించేశాడు. అప్పుడు ఇక శుభ్రంగా జుట్టు తీసుకున్నాడు, శుభ్రంగా ఏం చేశాడు చెప్పండి, ఇక దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి, సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ పాటలు మాటలు వాక్యాలు వాళ్ళతో ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇక దేవుని మందిరంలో ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకని మన పాపాలు మనల్ని పట్టుకొని ఏం చేస్తాయి, నాశనం చేస్తాయి. మన పాపాలు మనల్ని నెమ్మది లేకుండా చేస్తాయి. చిన్న పాపమే కావచ్చు, పెన్సిల్ దొంగతనమే కావచ్చు, పెన్ను దొంగతనమే కావచ్చు, పేపర్ దొంగతనమే కావచ్చు, ఎరైజర్ దొంగతనమే కావచ్చు, అట్లాంటివి మనం ఏం చేయకూడదు. దేవుని పెట్టలు మనకేళ్ళు ఎవరైనా దొరికినా ఏం చేయాలి, తిరిగి ఇచ్చేయాలి, మనకొద్దు.
యేసయ్య మనకిస్తాడు. అట్లని అమ్మా నాన్న కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి, మోసం చేయకూడదు. ఒకవేళ మీరు అలా చేసి ఉంటే, అమ్మా నాయన మోసం చేసి ఉంటే, అబద్ధాలు చెప్పుంటే, స్నేహితుల దగ్గర అబద్ధాలు చెప్పుంటే, ఇప్పుడే మనం ఏం చేద్దాం, యేసయ్యా నేను తప్పు చేశా, నేను పొరపాటు చేశా, నా పాపాలన్నిటినీ క్షమించు, ఇంకెప్పుడు నేను అబద్ధం ఆడ. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి చెప్పండి, మరణం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒకవేళ మీరు ఏమైనా తప్పులు చేసినట్లు మీకు అనిపిస్తే, పెన్సిల్లో పెన్నులో, లేకపోతే అమ్మా నాయన్ని ఇబ్బంది పెట్టడమో, వాళ్ళను కోపగించటమో, వాళ్ళు చెప్పిన మాట వినకపోవటమో మీరు చేసి ఉంటే, యేసయ్య ఇంకెప్పుడు నేను చేయనయ్యా, VBSకి వచ్చాను, నేను ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న మాట వింటా, మంచిగా జీవిస్తానని ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు.